పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలేను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలేను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధువుల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మరి ప్రతి తల్లిదండ్రులకు ప్రభు చెప్తా ఉన్నాడు. ఏమనంటే వారు లేచినప్పుడు దేవుని గురించి మాట్లాడాలి, వారు కూర్చున్నప్పుడు దేవుని గురించి మాట్లాడాలి, వారు పడుకున్నప్పుడు కూడా దేవుని గురించి మాట్లాడాలి. వారితో మాట్లాడాలి అంటే ముందుగా మనం దాన్ని ధ్యానం చేసి ఉండాలి. మనము చదివినప్పుడు వాళ్ళు నడిచేటప్పుడు కూడా, ఇప్పుడు మనం రోహణం వెళ్తున్నప్పుడు వాహనాలు వస్తే తప్పుకోమని చెప్తాం, అవి మనకు కనబడుతున్నాయి కనుక. ఎక్కడ గొయ్యి ఉందనేది మనం చెప్తాం, ఎక్కడ మార్గము డిఫరెన్స్గా ఉందనేది మనం వాళ్ళకి తెలియచేసి మనం ఏం చేస్తామంటే వాళ్ళని పక్కకు నడవమని తెలియచేస్తాం. అది కంటితో కనిపిస్తున్నాయి కనుక. కానీ లేఖనము వారికి మనం ధ్యానించాలి అంటే ముందుగా మనమే దానిని చదవాలి. తల్లిదండ్రులమైన మనము దానిని చదివినప్పుడు, వారు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, మాట్లాడేటప్పుడు, పండుకునేటప్పుడు దేవుని యొక్క లేఖనాన్ని వారి నోట మనము ఉంచినప్పుడు వారు పెద్దవాళ్ళు అయినప్పుడు దాని నుండి తొలగిపోయే అవకాశం ఏమాత్రం కూడా ఉండదు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను సెలవిచ్చాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను ఏమన్నాడంటే, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపో. కింద ఫుట్ నోట్లో ఉంటుంది కదా, వాడు వృద్ధుడైనా కూడా ఆ మాటల నుండి తొలగిపోయాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏదైతే నేర్పిస్తారో వారు పెద్దవారు అయినప్పటికీ కూడా దాని నుండి ఏమాత్రం కూడా తొలగిపోయే అవకాశం ఉండదు. మేము చిన్నప్పుడు చదువుకునే టైంలో మా నాన్నగారు వాళ్ళు వ్యాపారం కన్నా ముందుగా, వ్యాపారం చేసేదానికన్నా ముందుగా మా నాన్న ఒక ఉద్యోగం చేసేవాడు. ఆ టైంలో మా నాన్న ఏదైతే చెప్పేవాడో ఆ టైంకి ఖచ్చితంగా అది అయిపోవాలి. ఒకటే చెప్పేవాడు, స్విచ్ వేయగానే లైట్ ఎలా వెలిగిద్దో మాట చెప్పగానే పని జరిగిపోవాలి అనేవాడు మా నాన్న. ఇది మేము చిన్నపిల్లలు. ఈ రోజు వరకు కూడా ఆల్మోస్ట్ ఒక 40 సంవత్సరాలు లోపు ఉంటాయి. ఇప్పుడు కూడా మా నాన్న ఏమంటాడంటే, ఎవరైనా నేను పిలిచినప్పుడు 1 గంట ముందుగానే నువ్వు ఆ ప్లేస్లో ఉండు. నిన్ను పిలిచిన వాళ్ళు టెన్షన్ పడకుండా, నువ్వు వస్తావో రావో వాళ్ళకి డౌట్ లేకుండా 1 గంట ముందుగానే నువ్వు అక్కడ ఉండు అంటాడు. అట్లాగా ఏ పనైనా, ఇప్పుడు పలానా ప్లేస్లో మేము ఉన్నాము అని మా నాన్నకి ఫోన్ చేసామంటే ఆ ప్లేస్ నుంచి మేము వెళ్ళవలసిన ప్లేస్లోకి ఎంత టైంలో వెళ్తాం ఆయన చెప్పేస్తాడు. కానీ ఒక్కట కూడా చదువుకోలేదు ఆయన ఇంత టైంకి రావాలి ఇక్కడికి, ఇంకా రాలేదు, ఎక్కడ ఉన్నారు అని ఫోన్ చేస్తాడు. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మేము ఇప్పటి వరకు కూడా, నేనైనా మా చెల్లి మా తమ్ముడు ఎవరైనా కూడా బయలుదేరిన టైం చూసుకుంటాం, అక్కడికి వెళ్ళే టైము. ఈరోజు మా నాన్న ఫోన్ చేస్తే మాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది, మా అమ్మ చేసినా మా నాన్న చేసిన. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్పారు చిన్నప్పుడు స్విచ్ చేయగానే లైట్ వెలిగినట్లుగా చెప్పగానే పని జరగాలి అని చెప్పారు. అదే ఇప్పుడు వరకు మేము కంటిన్యూ అవుతా ఉన్నాం. మేము పిల్లలందరం కూడా కంటిన్యూ అవుతా ఉన్నాం. మా పిల్లలకు మేము చెప్పాలన్నా, మా స్టూడెంట్స్కి మేము చెప్పాలన్నా, మేము బైబిల్ క్లాస్లో కానీ లేకపోతే చర్చిలో కానీ మేము చెప్పాలన్నా కూడా చెప్పగానే మీరు పెద్దలు చెప్పగానే పిల్లలు చెయ్యాలి అని చెప్తాం. అలా పిల్లలకి మనం ఏదైతే నేర్పిస్తామో వాళ్ళ పెద్దవాళ్ళు అయినప్పుడు దాని నుండి తొలగిపోయే అవకాశం ఉండదు, ఏమాత్రం కూడా ఉండదు. అది మంచవని చెడవని ఈరోజు మనం నేర్పిందే వాళ్ళు రేపు నేర్చుకోగలుగుతారు. అందుకని మనమేం చేయాలంటే దేవుని యొక్క మార్గాన్ని వారికి నేర్పించాలి. మంచి అనేది వాళ్ళకి తెలియచేయాలి, చెడు అనేది కూడా వాళ్ళకి మనము తెలియచేయాలి. ఇప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు ఏమనంటే, కూర్చున్నప్పుడు దేవుని యొక్క లేఖనాన్ని చెప్పాలి, లేచినప్పుడు చెప్పాలి, నడిచేటప్పుడు చెప్పాలి, పండుకునేటప్పుడు కూడా చెప్పాలి. మన ఇంటి ద్వార బంధువుల మీద ఆ లేఖనము మనం రాస్తే వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు చదువుతారు, బయటికి వెళ్ళినప్పుడు కూడా చదువుతారు. అంతేకాకుండా విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో చెప్పాడు, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులెత్తి ప్రార్థన చేయు. ఈ పసిపిల్లలు వాళ్ళు, మనం ఏ స్టేజ్లో ఉన్నా తల్లిదండ్రులకు మనం పిల్లలమే. మనం ఏ స్టేజ్లో ఉన్నా, మనకు పెళ్ళిళ్ళైనా పిల్లలు పుట్టినా వాళ్ళు ఎవరు అంటే అవి మా పిల్లలు అని చెప్తారు. మనం ఏ స్టేజ్లో ఉన్నాం. మరి హవిలాన్ని చూస్తే ఇంకా చాలా చిన్నది, తనకి ఇంకా అన్నీ తెలిసే ఊహ ఇంకా రాలేదు. ఇంకా 5 సంవత్సరాలు ఇప్పుడు పూర్తయింది. 6వ సంవత్సరంలో అడుగు పెట్టింది అంతే. ఈ 6వ సంవత్సరం ఇంకా ఆమెకు ఒక్కరోజు కూడా పూర్తి అవనే 12 దాటితేనే ఈ 6వ సంవత్సరం మొదటి రోజు పూర్తయినట్టు.
కనుక ఈ 5 సంవత్సరాల ఈ చిన్న పిల్ల నిమిత్తమై ఈ తల్లి ఏం చేయాలంటే చేతులెత్తి రేయి మొదటి చామునే ప్రార్థన చేయాలి. అది ఎలా చేయాలంటే దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని ఆమె హృదయం కుమ్మరించి చేయాలి. ప్రభా, నా బిడ్డలో ఈ స్టేజ్లో ఉండాలి, నా బిడ్డలకు ఈ భవిష్యత్తును ఇవ్వాలి ప్రభా, నువ్వు లేకపోతే ఏది కూడా అక్కడ జరగదు. అందుకే హబ్బకు ఒక మాట ఏమని రాశాడంటే, హబ్బకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం 3వ లైన్లో ఉంటుంది, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు తెలియచేయము, సంవత్సరములు జరుగుతుండగా దానిని నూతన మార్చు. సంవత్సరములు జరుగుతూ ఉన్నాయి, తన కార్యాన్ని దేవుడు మనకి తెలియచేయాలి. అందుకే సంవత్సరం ముగించబడుతుంది అంటే మనం ఏమడుగుతామంటే ఒక వాగ్దానమును మాకు దయచేయడం, మా బిడ్డలకు ఒక వాగ్దానం ఇవ్వయా, మా యజమానికి ఒక వాగ్దానం ఇవ్వయా, మా కుటుంబానికి ఒక వాగ్దానం ఇవ్వయా అని మనం దేవుని సన్నిధిలో అడుగుతాం. అందుకే సంవత్సరములు జరుగుతూ ఉన్నాయి, వారి జీవితాలు కూడా మెరుగుపరచబడటానికి కార్యం జరగాలి. తండ్రి విషయంలోకి వచ్చినట్లయితే మనం యోబు గ్రంథం ఆలోచన చేస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. ఇప్పుడు తల్లి లేచినప్పుడు దేవుని యొక్క లేఖనాన్ని వారి గురించి మాట్లాడాలి, పండుకొనినప్పుడు మాట్లాడాలి, అంతేకాకుండా రేయి మొదటి జామున బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. 1వ అధ్యాయం 5వ వచనం, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగూ చేయించుండే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లలు వీళ్ళు ఎక్కడైనా నలుగురిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకు వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళకు వాళ్ళే కసురుకుంటారు, వాళ్ళకు వాళ్ళే తిట్టుకుంటారు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు పిల్లలు ఏమైనా దూషించారేమోనని, వాళ్ళు ఏమైనా ఎవరినైనా తిట్టారేమోనని, కొట్టుకున్నారేమోనని, ఆ సమయంలో వాళ్ళను బట్టి దేవుని నామం దూషించబడిందేమో అని చెప్పి యోబు ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు కూడా పిల్లలను పిలిచి వారి విందు దినములు అంటే భోజనం చేసిన తరువాత వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి అంటే ప్రార్థన చేసి వారి కోసం ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నిత్యము అలాగా చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తున్నాడు అంటే అరుణోదయమున వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వారి విందు దినములు పూర్తయినాక వారిని పవిత్రపరుస్తూ ఉన్నాడు, అంటే వారిని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ తండ్రి కూడా ఆ బిడ్డల కొరకు రేయి మొదటి జామున తల్లి ప్రార్థన చేస్తే తండ్రి అరుణోదయమున ప్రార్థన చేస్తాడు. నేను చెప్తా, ఈ లోకంలో మనము నీరును కొంటాం, దాని తర్వాత ఇంకా ద్రవ్యం ఉంటే పన్నీరు కొంటాం, కానీ కన్నీరు ఎవరో కూడా కొన్నే, అది ఎవరు అమ్మేది లేదు, ఎక్కడ ఏ మార్కెట్లో కూడా. ఆ బిడ్డల కొరకు మనం కన్నీరు కార్చడమే మనం దేవునికి ఇచ్చేటువంటి దహనం. దేవుడు దేనినైనా దాటిపోతాడేమో కానీ కన్నీటిని దాటిపోయేవాడు కానీ మన బిడ్డల కొరకు మనం ఎప్పుడైతే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన వారిని పట్టుకుంటాం, ఆ ప్రార్థన వారికి ఒక దీవెనకరంగా మార్చబడుతుంది, ఆ ప్రార్థన వారికి మేలు కలిగిస్తుంది, ఆ ప్రార్థన వారు నడవవలసిన త్రోవను వారికి నేర్పిస్తుంది, ఆ ప్రార్థన వారి జీవితంలో ఎంత ఉపయోగకరంగా మారుతుంది అంటే మన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు 12 సంవత్సరాలప్పుడు దేవాలయంలో మొదలుపెడుతూ వాళ్ళందరూ కూడా దహన బలి అర్పించేసి మరలా 3వ దినాన వాళ్ళు వచ్చేస్తూ ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడంటే దేవాలయంలోనే శాస్త్రుల దగ్గర పరిసయ్యుల దగ్గర కూర్చున్నాడు. 3 దినములు ప్రయాణం చేసిన తర్వాత ఈయన గుర్తొచ్చాడు, యేసు ప్రభు గుర్తొచ్చినప్పుడు అసలు ఎక్కడ దేవుడు అనుకుంటున్నారు. మనం వచ్చేటప్పుడు తీసుకొచ్చాం, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తలేదు, అసలు ఎక్కడ ఉన్నాం. మరలా 3 దినాలంతా ప్రయాణం చేసి వాళ్ళు వెళ్ళినప్పుడు దేవాలయంలో వాళ్ళంట సంజ్ఞలు చేస్తూ వారితో మాట్లాడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రత్యుత్తరం మరలా మాట్లాడిన ప్రతి దానికి కూడా ఆన్సర్ చెప్పడం వాళ్ళు చూశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా
యేసయ్యా ధన్యత నాది యేసయ్యా 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 హల్లెలూయా. ఈ రీతిగా దేవుడు ఏమాత్రం కూడా మేలు చేయకోకుండా ఉండే దేవుడు కానే కాదు. దేవుడు మన పట్ల మేలు చేయాలంటే, మన బిడ్డ పట్ల మేలు చేయాలి అంటే తండ్రి అరుణోదయమున బిడ్డల కొరకు మొరపెట్టాలి. అదే రీతిగా తల్లి రేయి మొదటి చామున బిడ్డల కొరకు మొరపెట్టాలి. అందుకే కీర్తనకారుడు 65వ కీర్తన 11వ వచనంలో ఏమని రాశాడంటే, సంవత్సరం అనే దయా కిరీటమును మనకు ధరింప చేస్తున్నానని రాశాడు. దేవుడు 5 సంవత్సరాలు హవిలాని కాపాడి మరొక సంవత్సరాన్ని ఎంతగానో ఆయన అనుగ్రహించాడు. సంవత్సరం అనుగ్రహించాలి అంటే వెలపెట్టి అది ఎక్కడా కూడా కొనేది కానీ కాదు. ఇప్పుడు కేక్ కొన్నాం, హవిలాకి క్యాప్ కొన్నాం, చక్కగా మ్యాచ్ అయ్యేది కొన్నాం క్యాప్. కాసేపు ఆగితే మనకి తినాల్సినవి కూడా కొన్నాయి. కానీ ఈ సంవత్సరము అనేది అది ఎవరికైనా దేవుడు ఇవ్వాలే, కానీ ఆ భగవంతుని దయ ఉంటే మరొక సంవత్సరంలో మనం అడుగు పెడతామే, కానీ ఏ మాత్రం కూడా అది ఒకళ్ళు ఇచ్చేది పుచ్చుకునేది కానీ ఏ మార్కెట్లో అది దొరికేది కాదు. అది భగవంతుని దయ ఉంటేనే మరొక సంవత్సరంలోనికి మనము అడుగు పెడతాం. కనుక భగవంతుని దయ హవిలా పట్ల ఉందనే మనం నమ్మాలి. ఎందుకంటే మనందరం కూడా ఈ రీతిగా ఒక కుటుంబంగా, మరి సార్ వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. హవిలా పుట్టినరోజు గురించి ఆగిపోయారు వాళ్ళు, మరి మేము కూడా దూరం నుంచి వచ్చాం. ఇప్పుడు మరలా ప్రయాణంలో ఉన్నవాళ్ళు చాలా దూరం నుంచి వస్తున్నారని సార్ చెప్పారు. అందరూ కూడా ఇప్పుడు ఒక 50 మంది దాకా 70 మంది దాకా ఉంటారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు అని మేము సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసాం. ఓకే, ఇవాళ మిమ్మల్ని వదిలేసి మేము వెళ్ళిపోతామని చెప్పాం సార్. అదే చెవులో చెప్తున్నాను. అట్లా చాలా దూరాల నుంచి ఎందుకు వస్తున్నారంటే ఆ భగవంతుని దయ ఆ బిడ్డ పట్ల ఉంది. అందుకే సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయి. కనుక ఈ రాత్రికాలపు సమయంలో మనమందరం ఈ రీతిగా అనేకమైన ప్రాంతాల నుండి ఇక్కడ చేరి ఉన్నాము అంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. దేవుని కృప లేకోకుండా ఏది కూడా మనము చేయడానికి మన వల్ల అయ్యేది కానీ కేవలం ఆయన కృప. మరి హవిలా జీవితంలో 5 సంవత్సరాలు దేవుడు కాపాడాడు. ఈ 6వ సంవత్సరం కూడా మంచి ఆరోగ్యమును, ఆయుష్ను దేవుడు ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు కూడా మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాలి. మరి ఆ రీతిగానే హవిల మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాలని మనమందరం కూడా ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా దేవుడు ఆ బిడ్డకు ఆయుష్ని దయచేయాలని, ఆరోగ్యాన్ని దయచేయాలని, క్లాసులో ఫస్ట్ రావాలని, రేపు గిఫ్ట్లు తీసుకుని వెళ్తుందంట. వారు గిఫ్ట్ తీసుకున్న వారందరికంటే హవిల స్కూల్ ఫస్ట్ వచ్చి ఆ బిడ్డ అడుగు పెట్టిన ప్రతి స్థలము వెంట వచ్చేలాగున ఆ బిడ్డ కొరకు తల్లిదండ్రులు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈరోజు వచ్చాము, రేపు వెళ్ళిపోతాం. సార్ ఉండమంటే ఉంటాం, ఇవ్వాలి, లేకపోతే ఈ పూటే వెళ్ళిపోతాం. కానీ తల్లిదండ్రులకు మాత్రం ఆ బాధ్యత ఆ బిడ్డ ఉన్నంత వరకు ఉంటుంది. అందుకే మనం దేవుని దయ కావాలి. ఎంత ఆస్తులు ఉన్నా, ఎంత అంతస్తులు ఉన్నా, మనం ఎంత చదివినా, ఎంత అందం ఉన్నా, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని దయ అనేది లేకపోతే మరొక సంవత్సరంలో అడుగు పెట్టడం అది అసాధ్యమనే చెప్పగలం. అది అసాధ్యమనే చెప్పగలం. ఒకానొక సమయంలో మరి శాస్త్రులు పరిసయ్యుల దగ్గర యేసు ప్రభు ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా, నేను మీ నాన్న, మరి నీ తండ్రి నీ కోసం దేవుళ్ళు ఆడుతున్నావు అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, నేను తండ్రి పనుల మీద ఉండాలి అని మీకు అది తెలుసు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా హవిలాకి మనం ముందుగానే తెలియచేయాలి. మరి అన్నదమ్ములు ఇద్దరిని దేవుడు దీవించాలని, హవిలాని దేవుడు దీవించాలని మనమందరం ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. ముందుగా మనము గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పి, దేవుడు మంచి గిఫ్ట్ని ఇచ్చాడు, అందమైన గిఫ్ట్. హవిలా చాలా అందంగా ఉంటుంది. మేమిద్దరం అదే అనుకుంటాం. ఆ జల్ల క్లిప్లు తెచ్చినప్పుడల్లా నాకు సూట్ అయ్యే తెచ్చావంటి ఆమె చెవులో చెప్పింది లేదు, మేమిద్దరం చెవులో మాట్లాడుకుంటాం. చాలా నాకు సూట్ అయ్యే తెచ్చావంటి అంటే ఫోటోలు పెడతా ఉంటున్నాం పర్సనల్గా. చాలా అందమైన గిఫ్ట్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ అందమైన గిఫ్ట్ని దేవుని కొరకు ప్రతిష్ఠించినప్పుడు ఎస్తేరు వల్ల దేవుడు ఆయన వాళ్ళు
ఆ బిడ్డని వాడుకుంటున్న ఆ పరిస్థితిని బట్టి తల్లిదండ్రులకు అంతకన్నా ఆనందం ఇంకొకటి ఏనే లేదు. అందుకే ఈ సాయంకాలం సమయంలో ఆ బిడ్డకు మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మనం ఆ బిడ్డకు దీర్ఘాయువుని దేవుడికి ఇవ్వాలని అందరం కూడా కలిసి ప్రార్థన చేయటమే ఆ బిడ్డకు మనం ఇచ్చే గిఫ్ట్. కనుక ఆ బిడ్డ కోసం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడి లేఖనాన్ని దీవించుగా ప్రార్థించాం.